ప్రభువా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. 69వ కీర్తనలో 13వ వచనంలో కీర్తనకారుడు ఇటు విధంగా చెప్తున్నాడు. నిజంగా మనందరం కూడా ఫేవరబుల్ టైమ్స్లో ఉన్నాం. యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన గడి మొదలుకొని ఇప్పుడు వరకు దేవుడు కృపాయుగంలో దేవుడు మనల్ని పెట్టినాడు. మన ప్రతి ప్రార్థన ఆలకింపబడాలి. విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు తాకేవాడై ఉన్నాడు. దేవుడు తన యొక్క భీకరమైన కార్యములతో ప్రత్యుత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడినని సెలవిచ్చాడు. నా తండ్రికి నా నామములో మీరు ఏదడిగినా అనుగ్రహిస్తానన్నాడు. ఈ యొక్క ప్రార్థించే వారి కృప చూపించేటప్పుడు దేవుడు ఐశ్వర్యవంతుడు అనే సత్యాన్ని ఈ యుగంలో దేవుడు బయలుపరిచాడు. కాబట్టి అడుగుతూనే ఉందాం, ప్రార్థిస్తూనే ఉందాం. ఆయన కృపాబాహుల్యమును బట్టి, ఆయన సత్యమును బట్టి ఆయన మనకు భీకరమైన కార్యములతో ప్రత్యుత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అద్భుతమైన రీతిలో దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థిద్దాం.